హాయ్ స్టూడెంట్స్, సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. అందరూ అప్లై చేసి ఉంటారనుకుంటాను. దీనిలో భాగంగా సిలబస్ కంప్లీట్ చేసుకుందాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ 1, పేపర్ 2 ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ప్రకారం 25 రోజుల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఫస్ట్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసం. గ్రోత్, it is a quantitative change refers to the physical changes that occur in an individual over time. క్వాంటిటేటివ్ చేంజ్, పరిమాణాత్మక మార్పు అంటే పరిమాణంలో వచ్చేటువంటి మార్పు. పరిమాణం అంటే హైటు వెయిట్లో వచ్చేటువంటి మార్పును పరిమాణాత్మక మార్పు. అండ్ రెఫర్స్ టు ద ఫిజికల్ చేంజెస్, శారీరకపరమైనటువంటి మార్పులు అంటే వ్యక్తి జీవితంలో వచ్చేటువంటి పరిమాణాత్మకమైనటువంటి శారీరకపరమైనటువంటి మార్పులని పెరుగుదల అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? హైట్ పెరగటం, వెయిట్ పెరగటం అండ్ బాడీలీ ప్రపోర్షన్స్, మన బాడీ నిష్పత్తుల్లో మార్పులు రావటం అనేటువంటిది గ్రోత్. ఇట్ ఈస్ మెజరబుల్ అండ్ అబ్జర్వబుల్, దీన్ని కొలవచ్చు అండ్ అబ్జర్వబుల్, మనకి బాహ్యంగా దాన్ని పరిశీలించవచ్చు. అంటే గ్రోత్లో వచ్చేటువంటి మార్పులు మన కంటికి కనిపిస్తాయి. దీన్ని మనం మెజర్ చేయొచ్చు కాబట్టి ఇట్ ఈస్ క్వాంటిఫైయబుల్, ఇట్ ఈస్ మెజరబుల్. డెవలప్మెంట్, వికాసం. డెవలప్మెంట్ రెఫర్స్ టు ఫిజికల్ చేంజెస్ అలాంగ్ విత్ ఫంక్షనల్ చేంజెస్. ఫిజికల్ చేంజెస్తో పాటు ఫంక్షనల్ చేంజెస్ కూడా జరిగితేనే డెవలప్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాళ్ళు చేతుల్లో డెవలప్మెంట్ జరిగింది అనే దానికి అర్థం ఏంటి అంటే, గ్రోత్ జరిగింది అంటే కాళ్ళు పొడవైనాయి, చేతులు పొడవైనాయి. కానీ డెవలప్మెంట్ జరిగింది అంటే కాళ్ళల్లో నడవగలిగేటువంటి సామర్థ్యం వస్తే డెవలప్మెంట్ జరిగినట్టు. చేతుల్లో పనిచేసేటువంటి సామర్థ్యము, పట్టుకోగలిగేటువంటి సామర్థ్యం వస్తే డెవలప్మెంట్ జరిగినట్టు. అంటే వాటి యొక్క పరిమాణంతో పాటు క్రియాత్మకంగా కూడా మార్పులు వస్తేనే డెవలప్మెంట్ జరిగినట్టు. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైనటువంటి మార్పు. క్వాలిటీలో చేంజ్ రావాలి, ఓన్లీ క్వాంటిటీలో కాదు, పరిమాణంలో కాదు, క్వాలిటీ గుణాత్మకంగా మార్పు వస్తేనే డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్ change. Development is a broader concept that includes not only physical changes but also psychological, cognitive, emotional and social changes over the course of a person's life. డెవలప్మెంట్ అనేటువంటిది బ్రాడర్ కాన్సెప్ట్, చాలా విస్తృతమైనటువంటి భావన. నాట్ ఓన్లీ ఫిజికల్ చేంజెస్ మాత్రమే దీంట్లో ఇంక్లూడ్ అవ్వవు. గ్రోత్కి, ఫిజికల్ చేంజెస్కి మాత్రమే పరిమితం గ్రోత్ అనేటువంటిది. కానీ ఇక్కడ ఫిజికల్ చేంజెస్తో పాటు సైకలాజికల్, మానసికమైనటువంటిది, కాగ్నిటివ్, మేధోపరమైనటువంటి, ఎమోషనల్, ఉద్వేగపరమైనటువంటి, సోషల్, సాంఘికపరమైనటువంటి మార్పులన్నీ కూడా, అంటే మనిషి జీవిత క్రమంలో జరిగేటువంటి ఈ మార్పులన్నీ కూడా డెవలప్మెంట్ కిందికి వస్తాయి. Development refers to the systematic and progressive changes in an individual's abilities, knowledge, behaviors, and overall well-being over time. Development refers to systematic and progressive changes. ఈ చేంజెస్ ఎలా ఉంటాయి? సిస్టమేటిక్గా, క్రమబద్ధమైన. ప్రోగ్రెసివ్ చేంజెస్, ప్రగతిశీలమైనటువంటి చేంజెస్. దేంట్లో? ఇండివిజువల్ అబిలిటీస్, మనకుండేటువంటి వ్యక్తిగత సామర్థ్యాలలో, నాలెడ్జ్, మన యొక్క జ్ఞానంలో, బిహేవియర్, మన ప్రవర్తనలో అండ్ ఓవరాల్ వెల్బీయింగ్, మనకి ఏదైతే మంచి అవుతుందో అటువంటి విషయాలలో కాలక్రమేణా వచ్చేటువంటి మార్పులు. ఎటువంటి మార్పులు? క్రమబద్ధమైనటువంటివి, ప్రగతిశీలమైనటువంటి, సిస్టమేటిక్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజెస్ in abilities, knowledge, behaviors or comes under development. Development is a lifelong process. అంటే జీవితకాలం మొత్తం జరుగుతుంది. ఫ్రమ్ womb to tomb అంటారు. అంటే ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ టు టిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. మెచ్యూరిటీ, పరిపక్వత.
దీన్నే మెచ్యురేషన్ అని కూడా యూస్ చేస్తుంటారు. అన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నేట్ అబిలిటీస్ అలాంగ్ విత్ ఏజ్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ. అన్ఫోల్డింగ్ ఆఫ్ ఇన్నేట్ అబిలిటీస్ మన యొక్క అంతర్గత సామర్థ్యాలు, అన్ఫోల్డింగ్ అంటే వికసించటం, అలాంగ్ విత్ ఏజ్ మనకి వయస్సుతో పాటుగా, అంటే జన్మతః వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలు మన వయస్సుతో పాటు వికసించటాన్ని మెచ్యూరిటీ, పరిపక్వత అంటాడు. క్రెగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక డెఫినేషన్ ఇచ్చాడు. మెచ్యూరేషన్ రిఫర్స్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ జెనెటిక్ పొటెన్షియల్. ఇట్ ఈస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ జెనెటిక్ పొటెన్షియల్. జెనెటిక్ పొటెన్షియల్ అంటే జన్యు పటిష్టం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ చేంజెస్. దీంట్లో ముందుగా నిర్ణయించినటువంటి ప్రణాళిక ప్రకారం మార్పులు వస్తాయి. జెనెటిక్ పొటెన్షియల్ అనేటువంటిది మనకి పుట్టుకతోనే నిర్ణయింపబడి ఉంటుంది. ఈ జెనెటిక్ పొటెన్షియల్ ప్రకారం, అంటే అక్కడ నిర్ణయించబడినటువంటి ప్రణాళిక ప్రకారం మన యొక్క జీవితంలో వివిధ దశలలో వివిధ రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఈ మార్పులకి కారణం ఏంటి? ఈ ప్రోగ్రామ్డ్ చేంజెస్ రావడానికి కారణం ఏంటి? మనలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయినటువంటి జెనెటిక్ పొటెన్షియల్. సపోజ్ పిల్లవానికి 6 నెలల వయసులో దంతాలు వస్తున్నాయి. ఈ దంతాలు వస్తున్నాయి ఆ వయసులో ఆ అబ్బాయికి రావడానికి కావలసినటువంటి జెనెటిక్ పొటెన్షియల్ అనేటువంటిది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఒక అబ్బాయి 1 సంవత్సరానికి లేచి నిలబడుతున్నాడు. దేని ప్రకారం? ఆల్రెడీ డిసైడ్ అయిపోయినటువంటి ఈ జన్యు పటిష్టం ప్రకారం ఆ వయసు వచ్చేటప్పటికి ఆ వికాసము అనేటువంటిది జరుగుతుంది. దీన్ని పరిపక్వత అంటే వయస్సుతో పాటుగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినటువంటి అంతర్గత సామర్థ్యాలు. ఎక్కడ డిసైడ్ అయినటువంటి? మన యొక్క జన్యువుల ద్వారా, జన్యు పటిష్టంలో, జెనెటిక్ పొటెన్షియల్లో డిసైడ్ అయిపోయినటువంటి ఎబిలిటీస్ అకార్డింగ్ టు ఏజ్కి అనుగుణంగా వికసిస్తే దాన్ని పరిపక్వత అంటారు. అంటే మన అంతర్గత సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించటాన్ని మెచ్యూరిటీ అంటారు. డెవలప్మెంట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్. మెచ్యూరేషన్ లెర్నింగ్ యొక్క ప్రోడక్ట్ యొక్క ఫంక్షనే డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్కి మెచ్యూరేషన్ కావాలి, లెర్నింగ్ కూడా కావాలి. మెచ్యూరేషన్ ఈజ్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ యొక్క రిజల్ట్ కాదు మెచ్యూరేషన్. బట్ ఫర్ లెర్నింగ్ మెచ్యూరేషన్ ఈజ్ నీడెడ్. లెర్నింగ్ మనకి అభ్యసనం జరగాలి అంటే మాత్రం మెచ్యూరేషన్ అనేటువంటిది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాళ్ళకి పెన్సిల్ పట్టుకునేటువంటి సామర్థ్యం రావాలి. ఎంత వయసుకు వస్తుంది? 5 ఇయర్స్కి వచ్చినప్పుడే ఆ పిల్లలు ఆ పెన్సిల్ని పట్టుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. అంటే పిల్లవాళ్ళకి మెచ్యూరేషన్ అంటే లెర్నింగ్ జరగాలి అంటే మెచ్యూర్ అయి ఉండాలి. పిల్లవాళ్ళకి ఏదైనా నేర్పించాలి అంటే దానికి తగినటువంటి పరిణతి వచ్చిన తర్వాత పిల్లలకి ఆ విషయాన్ని నేర్పించాలి. సపోజ్ చిన్న పిల్లవాడు ఉన్నాడు, వానికి సైకిల్ నేర్పించాలి అంటే నేర్చుకోగలడా? అంటే వాళ్ళకి కాళ్ళల్లో పరిపక్వత వచ్చిన తర్వాత లెర్నింగ్ ద్వారా నేర్చుకునడం అనేటువంటిది జరుగుతుంది. మన పాఠ్యాంశాలు కూడా పిల్లల వయస్సుకు అనుగుణంగా 1వ తరగతిలో, 2వ తరగతిలో, 3వ అంటే క్లాస్ పెరిగే కొద్దీ ఈ పాఠాలు కూడా సీక్వెన్స్లో వాళ్ళ యొక్క కాంప్లెక్సిటీ పెంచుకుంటూ పోతారు. ఎందుకు అంటే చిన్నప్పుడు పరిపక్వత తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఏజ్కి తగినటువంటి పాఠాలు, అంటే మనం యొక్క పాఠాలు చెప్పే విధానం కూడా అకార్డింగ్ టు ద మెచ్యూరిటీ లెవెల్స్ ఆఫ్ ది స్టూడెంట్స్గానే ఉండాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ బట్ నాట్ సినానిమస్. ఇవి రెండు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, పెరుగుదల, వికాసం. కానీ సినానిమస్ ఒకటే కాదు. కానీ మనం ఈ రెండింటినీ ఒకే మీనింగ్లో మన నిజ జీవితంలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇవి రెండు ఒకటి కాదు. వీటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటి? గ్రోత్ అనేటువంటిది క్వాంటిటేటివ్ చేంజ్. క్వాంటిటేటివ్ అంటే పరిమాణాత్మకమైనటువంటి మార్పు, వ్యక్తి యొక్క పరిమాణంలో మార్పు రావటం, అంటే సైజు, వెయిట్, శరీర ఆకృతిలో మార్పు రావటం.
డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైనటువంటి మార్పు. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఫిజికల్ చేంజెస్తో పాటుగా ఫంక్షనల్ చేంజెస్ కూడా రావడం. అంటే ఆ ఫిజికల్ చేంజెస్ ఎక్కడైతే జరిగాయో ఆ ఆర్గన్ను ఫంక్షనల్ చేంజ్ కూడా అయితే ఆ ఆర్గన్ యొక్క ఫంక్షనింగ్లో కూడా మార్పు వచ్చింది అంటే దాన్ని క్వాలిటేటివ్ చేంజ్ అంటారు. గ్రోత్ వీ కెన్ మెజర్ గ్రోత్ డైరెక్ట్లీ. గ్రోత్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయొచ్చు, కానీ డెవలప్మెంట్ ఈజ్ డిఫికల్ట్ టు మెజర్ డైరెక్ట్లీ. మనము డెవలప్మెంట్ని మెజర్ చేయలేము. ఒకవేళ మెజర్ చెయ్యాలి అంటే స్పెసిఫిక్ టూల్స్ యూస్ చేయాలా, అప్పుడు కూడా అంచనా వేయచ్చు, కానీ క్లియర్గా అప్రోప్రియేట్గా మనం యాక్యురేట్గా మెజర్ చేయటం అనేటువంటిది జరగదు. గ్రోత్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంటల్ ప్రాసెస్. గ్రోత్ అనేటువంటిది ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఒక పార్ట్. డెవలప్మెంట్ ఈజ్ ఎ వైడ్ అండ్ కాంప్రిహెన్సివ్. డెవలప్మెంట్ అనేటువంటిది విస్తృతమైనది. గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ పార్ట్. గ్రోత్ అనేటువంటిది డెవలప్మెంట్లో ఒక భాగం. గ్రోత్ మే ఆర్ మే నాట్ బ్రింగ్ డెవలప్మెంట్. గ్రోత్ జరుగుతుందంటే పెరుగుదల జరిగినా డెవలప్మెంట్ జరగకపోవచ్చు. ఉదాహరణ ఏంటి అంటే మన మెంటలీ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు, వాళ్ళల్లో గ్రోత్ జరుగుతుంది కానీ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు. ఆర్గన్స్ వాళ్ళ హైట్ పెరగటము, వెయిట్ పెరగటము, సెన్స్ ఆర్గన్స్ బయట బాహ్యంగా డెవలప్ అవ్వడం, బాహ్యంగా గ్రోత్ అవ్వటం అనేటువంటిది ఉంటుంది. కానీ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క ఫంక్షనింగ్లో డిజబిలిటీస్ అనేటువంటిది కనిపిస్తుంది. డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ వితౌట్ గ్రోత్. గ్రోత్ లేకపోయినా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ డ్వార్ఫ్, మరిగుజ్జులు అంటుంటాం. వాళ్ళకి ఏంటి గ్రోత్ అనేటువంటిది కనిపించదు, అంటే ఫిజికల్గా గ్రోత్ ఉండదు, కానీ వాళ్ళల్లో డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఆ అవయవాల ద్వారా ఏ సామర్థ్యాలు అయితే చెయ్యాలో వాటిని పర్ఫెక్ట్గా చేస్తుంటారు. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ వితౌట్ గ్రోత్. గ్రోత్ సీజెస్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. గ్రోత్ ఒక ఏజ్ దగ్గర ఆగిపోతుంది. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. లైఫ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు జరుగుతూనే ఉంటుంది. గ్రోత్ రెఫర్స్ టు ఫిజికల్ చేంజెస్ ఓన్లీ. శారీరక మార్పులకి మాత్రమే పరిమితం గ్రోత్. డెవలప్మెంట్ ఇట్ రెఫర్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ చేంజెస్. మొత్తం మన లైఫ్ స్పాన్లో జరిగేటువంటి అన్ని రకాలైనటువంటి చేంజెస్ కూడా డెవలప్మెంట్ కిందికి వస్తాయి. డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్. డొమైన్స్నే ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని కూడా యూస్ చేస్తుంటాం. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. బహుముఖంగా జరుగుతుంది డెవలప్మెంట్. ఎన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక వికాసం. మెంటల్ ఆర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మానసిక వికాసం. దీన్నే సంజ్ఞానాత్మక వికాసం అని కూడా అంటారు. ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం. సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. మోరల్ డెవలప్మెంట్, నైతిక వికాసం. ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక వికాసం. Physical development refers to the development of sensory organs, body organs, endocrine system, nervous system, skeletal system and muscular system. This is the physical development. ఇది శారీరక వికాసం. శారీరక వికాసం కాబట్టి along with physical development there should be a functional changes. అంటే ఫిజికల్ డెవలప్మెంట్తో పాటుగా ఫంక్షనల్ చేంజెస్ కూడా జరుగుతాయి. Sensory organs. Development of sensory organs enhances sensory perception through sight, hearing, taste, touch and smell. మనం చూడటము, వినటము, టేస్ట్ చేయటము, టచ్, స్మెల్, వీటి ద్వారా పొందేటువంటి సెన్సరీ పర్సెప్షన్స్ అన్నీ కూడా ఎన్హాన్స్ అవుతాయి. బాడీ ఆర్గన్స్. డెవలప్మెంట్ ఇన్ బాడీ ఆర్గన్స్ ఎన్హాన్సెస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దోస్ ఆర్గన్స్. ఆ ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ని డెవలప్ చేస్తాయి. ఎండోక్రైన్ సిస్టమ్. డెవలప్మెంట్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఎన్హాన్సెస్ ద ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఆల్సో కోఆర్డినేషన్. ఎండోక్రైన్ సిస్టమ్ డెవలప్ అవ్వటం వల్ల మన యొక్క ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్లో, అంటే మన భావావేశ ప్రకటనలో, ఎమోషనల్ కంట్రోల్, ఉద్వేగ నియంత్రణలో మనకి పరిపక్వత అనేటువంటిది వస్తుంది. డెవలప్మెంట్ ఇన్ నర్వస్ సిస్టమ్ ఎన్హాన్సెస్ కంట్రోల్ ఓవర్ ద బాడీ. మన బాడీ మీద కంట్రోల్,
కోఆర్డినేషన్, ఐ హ్యాండ్ కోఆర్డినేషను, అలా డిఫరెంట్ ఆర్గన్స్ మధ్య కోఆర్డినేషన్ రావడానికి నర్వస్ సిస్టమ్ యూజ్ అవుతుంది. స్కెలిటల్ సిస్టమ్ అండ్ మస్కులర్ సిస్టమ్. డెవలప్మెంట్ ఇన్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ మస్కులర్ సిస్టమ్ లీడ్స్ టు మోటార్ డెవలప్మెంట్. చలన వికాసానికి ఇవి తోడ్పడతాయి. మోటార్ డెవలప్మెంట్, చలన వికాసం. మోటార్ డెవలప్మెంట్ refers to the development of motor skills. There are two types of motor skills. One is gross motor skills and another one is fine motor skills. చలన వికాసము అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ మోటార్ స్కిల్స్, చలన నైపుణ్యాలను పెంపొందించేటువంటి వికాసం. దీంట్లో రెండు రకాలైనటువంటి చలన నైపుణ్యాలు, ఒకటేమో గ్రాస్ మోటార్ స్కిల్స్, రెండేమో ఫైన్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే అబిలిటీ టు మేక్ మూమెంట్స్ యూజింగ్ లార్జ్ మజిల్స్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో ఉండేటువంటి లార్జ్ మజిల్స్ని ఉపయోగించగలిగినటువంటి సామర్థ్యం. లార్జ్ మజిల్స్ని ఉపయోగించి అంటే మొత్తం బాడీనంతా కదిలించి చేసేటువంటి పనులన్నీ కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందికి వస్తాయి. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం బాడీ అంతా యూజ్ అవ్వాలి ఆ స్కిల్స్ జరిగేటప్పుడు. సెకండ్ వన్ ఏంటి? ఫైన్ మోటార్ స్కిల్స్. అబిలిటీ టు మేక్ మూమెంట్స్ యూజింగ్ స్మాల్ మజిల్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ రిస్ట్. మన చేతి వేళ్ళు, హ్యాండ్స్ని, రిస్ట్ని, ఇలాంటి స్మాల్ మజిల్స్ మూమెంట్ ద్వారా మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్. రైటింగ్, డ్రాయింగ్, మ్యానిపులేటింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్, చిన్న చిన్న వస్తువులని ఉపయోగించగలిగినటువంటి సామర్థ్యము, కుట్లు, అల్లికలు, ఇవన్నీ కూడా వేళ్లతో చేసేటువంటి పనులన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే మొత్తం టోటల్ బాడీని కదిలించి చేసేటువంటి స్కిల్స్ అన్నీ కూడా గ్రాస్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తాయి. కాగ్నిటివ్ డెవలప్మెంట్, మానసిక వికాసం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ refers to the development of intellectual abilities. మేధోపరమైనటువంటి సామర్థ్యాల వికాసాన్ని మానసిక వికాసం. ఏంటి అబిలిటీస్? థింకింగ్, ఆలోచన, రీజనింగ్, వివేచన, ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, అటెన్షన్, అవధానం, లాంగ్వేజ్, భాష, ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వటము అనేటువంటిది మానసిక వికాసం కిందికి వస్తుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసం. Language development refers to the development of an ability to learn, use and comprehend the skills of language. Skills of language. భాషా నైపుణ్యాలని నేర్చుకోగల, యూస్ ఉపయోగించగల, కాంప్రిహెండ్ అర్థం చేసుకోగల నైపుణ్యాలను పెంపొందించుకోవటమే లాంగ్వేజ్ డెవలప్మెంట్. There are 4 stages in language development. First one, pre-lingual stage. దీన్నే ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అని కూడా అంటారు. ప్రాక్ భాషా దశ, పూర్వ భాషా దశ. ఈ స్టేజ్లో పిల్లవాడు అట్టర్స్ ఓవల్ సౌండ్స్ విచ్ హ్యాస్ నో మీనింగ్. అచ్చు సంబంధమైనటువంటి అక్షరాలని పలకటము అనేటువంటిది జరుగుతుంది. అ, ఉ అని పలుకుతాడు. ఈ స్టేజ్ ప్రాక్ భాషా దశ. ఇంతకు మించి వేరే ఏం చేయలేడు పిల్లాడు. సెకండ్ వన్, బాబ్లింగ్ స్టేజ్, ముద్దు పలుకుల దశ. 4 to 12 months మధ్యలో ఉంటుంది. అట్టర్ సౌండ్స్ విత్ అ కాంబినేషన్ ఆఫ్ ఓవల్స్ అండ్ కాన్సనెంట్స్. అచ్చులు, హల్లులకి రెండు కంబైన్డ్ అయినటువంటి శబ్దాలని పలుకుతారు. విచ్ హ్యాస్ నో మీనింగ్. దీనికి మీనింగ్ ఉండదు, కానీ తన దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులని ఉద్దేశించి ఈ శబ్దాలు చేయటం అనేటువంటిది సాధారణంగా పిల్లల్లో గమనిస్తాం. డాడా, మామ, తాత అని చెప్తారు. ఈ స్టేజ్ ముద్దు పలుకుల దశ. థర్డ్ వన్, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్, శబ్ద అనుకరణ దశ. ఈ స్టేజ్లో ద చైల్డ్ ఇమిటేట్స్ ద సౌండ్స్ ఆఫ్ ఎల్డర్స్. ఇతరులు పలికినటువంటి సౌండ్స్ని పిల్లవాడు ఇమిటేట్ చేస్తాడు. ఇక్కడ లాంగ్వేజ్ టర్నింగ్ త్రూ ఇమిటేషన్ అండ్ కండిషనింగ్. ఇమిటేషన్ ద్వారా, అనుకరణ ద్వారా, కండిషనింగ్, నిబంధన ద్వారా లాంగ్వేజ్ని నేర్చుకోవటం అనేటువంటిది ఈ స్టేజ్లో కనిపిస్తుంది. ఫోర్త్ వన్, లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్టేజ్, శబ్ద గ్రాహ్యక దశ. 5 yearsకి స్టార్ట్ అవుతుంది. అప్ టు 10 to 12 years జరుగుతుంది. అండర్స్టాండ్ సౌండ్స్ అండ్ రెస్పాండ్ టు దెమ్. సౌండ్స్ని అవగాహన చేసుకుంటాడు, తదనుగుణంగా ఆ పిల్లవాడు రెస్పాండ్ అవుతాడు. ఈ స్టేజ్లోనే వొకాబులరీ చాలా వరకు ఇంక్రీజ్ అయిపోతుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్ ఫాస్టర్ ఇన్ గర్ల్స్ దాన్ బాయ్స్.
అబ్బాయిల కన్నా అమ్మాయిల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. గర్ల్స్ ఆల్సో యూజ్ మోర్ వెకాబులరీ. పదజాలం కూడా అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అబ్బాయిల కన్నా పదజాలం అమ్మాయిలకు ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పేది కాదు, శాస్త్రవేత్తలు చెప్పింది. ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసం. ఇట్ రెఫర్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ అబిలిటీ టు రికగ్నైజ్, ఎక్స్ప్రెస్ అండ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఎమోషన్స్. ఎమోషన్స్ని రికగ్నైజ్ చేయగల, అంటే గుర్తించగల, ఎక్స్ప్రెస్ చేయగల, వ్యక్తపరచగల, కంట్రోల్, దాన్ని నియంత్రించగల సామర్థ్యాలను పెంపొందించుకోవటమే ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ అండర్స్టాండింగ్, అబిలిటీస్, ఈ అబిలిటీస్ అన్నీ ఎమోషనల్ డెవలప్మెంట్లోకి వస్తాయి. ఎమోషనల్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఎమోషన్స్ ఆఫ్ అదర్స్. ఇతరులు వాళ్ళు ఉద్వేగాలను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాటిని మనము అండర్స్టాండ్, అవగాహన చేసుకోగలిగినటువంటి సామర్థ్యం పెంపొందటము. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్, గ్రాడ్యువల్ రిఫైన్మెంట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ త్రూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్ అండ్ వోకలైజేషన్స్. అంటే మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కానీ, సంజ్ఞల ద్వారా కానీ, లేకపోతే శబ్దాల ద్వారా కానీ మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి కెపాసిటీ. ఎమోషనల్ రెగ్యులేషన్, కంట్రోల్ ఓవర్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యము. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రవర్తించాలి. అటైనింగ్ ఎమోషనల్ మెచ్యూరిటీ, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయటంలో పరిపక్వత సాధించటము. ఇవన్నీ కూడా ఎమోషనల్ డెవలప్మెంట్ కిందికి వస్తాయి. ఈ సామర్థ్యాలన్నీ కూడా డెవలప్ అయినాయి అంటే ఉద్వేగ వికాసం జరిగింది అని అర్థం. This development plays a crucial role in shaping social interactions, relationship and overall mental well-being. ఈ డెవలప్మెంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే టు మెయింటైన్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్. మంచి సోషల్ ఇంటరాక్షన్స్, సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అంటే మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనేటువంటిది దీని మీదనే ఆధారపడి ఉంటుంది. మనం బాగా ప్రశాంతంగా ఉండాలి అంటే కూడా ఎమోషనల్ డెవలప్మెంట్ అనేటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుంది. మన మానసిక ఆరోగ్యానికి కూడా ఈ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం. సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. సోషల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ద డెవలప్మెంట్ ఇన్ మెయింటైనింగ్ సోషల్ రిలేషన్షిప్స్. ఇతరులతో సంబంధాలను మెయింటైన్ చేయగలిగినటువంటి సామర్థ్యం. సోషల్ ఇంటరాక్షన్స్, ఇతరులతో పరస్పర చర్యలు జరపగలిగినటువంటి సామర్థ్యము. కమ్యూనికేషన్ స్కిల్, ఇతరులతో మనము సంభాషణ చేయగలిగినటువంటి సామర్థ్యము. పర్ఫార్మింగ్ సోషల్ రోల్స్, మనకి సంఘంలో నిర్దేశించబడినటువంటి పాత్రను మనం పోషించగలిగినటువంటి సామర్థ్యము. అక్విజిషన్ ఆఫ్ స్కిల్స్ నెసెసరీ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో మనం పార్టిసిపేట్ యాజ్ ఎ సభ్యునిగా, సొసైటీ సభ్యునిగా మనం పార్టిసిపేట్ చేయాలి అంటే ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ని పొందటము. అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటల్ నార్మ్స్, సొసైటీ రూపొందించినటువంటి నియమాలను అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యము. ఇవన్నీ కూడా మనకి సోషల్ డెవలప్మెంట్ కిందికి వస్తాయి. సోషల్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ డినోటెడ్ బై ప్లే. పిల్లలు ఆడుకునేటువంటి విధానం ద్వారా వాళ్ళల్లో జరిగేటువంటి సోషల్ డెవలప్మెంట్ని మనము చెప్పవచ్చు. ఫస్ట్ది ఏంటి అంటే పిల్లవాళ్ళు అప్ టు 2 years వరకు సాలిటరీ ప్లే, ఏకాంతర క్రీడ. అంటే తను ఒక్కడే తన బొమ్మలతో ఆడుకోవటానికి ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ పక్క పిల్లలతో ఆడుకోవటానికి ఇంట్రెస్ట్ చూపించడు. అంటే ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేటువంటిది పిల్లవాడిలో జరగదు. సెకండ్, ప్యారలల్ ప్లే. ప్యారలల్ ప్లే అంటే సమాంతర క్రీడ. ఆఫ్టర్ 2 years స్టార్ట్ అవుతుంది. సమాంతర క్రీడ అంటే పక్క పిల్లవాడు ఏమైతే ఆడుకుంటున్నాడో అదే ఆట తను కూడా ఆడాలి అని అనుకుంటాడు కానీ వానితో ఆడుకోవటానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడు. ఇక్కడ కూడా ఒకటే ఆడుకుంటాడు. కొద్దిగా సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అంటే తన నుంచి దృష్టి పక్క వాళ్ళ మీదికి మల్లుతుంది ఇక్కడ, అంతే పూర్తిగా. అంటే సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్స్ అట్ దిస్ ఏజ్, అట్ దిస్ ప్లే, ప్యారలల్ ప్లే ఆఫ్టర్ 2 years. సోషల్ ప్లే ఆర్ కోఆపరేటివ్ ప్లే.
సాంఘిక క్రీడ. ఈ సాంఘిక క్రీడ అనేటువంటిది 3 నుంచి 4 సంవత్సరాలకి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ పిల్లవాడిలో సోషల్ డెవలప్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పిల్లవాడు తన తోటి పిల్లలతో ఆడుకోవటానికి, బొమ్మలు షేర్ చేసుకోవటానికి ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించడము అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా పిల్లల్లో ప్లే ద్వారా పిల్లల్లో జరిగేటువంటి సోషల్ డెవలప్మెంట్‌ని మనము తెలుసుకోవచ్చు. Moral development, నైతిక వికాసం. It refers to the way people choose between right or wrong as they mature. పిల్లలు పరిణతి చెందే కొద్దీ ఏ విధంగా ఈ విషయం కరెక్ట్, ఈ విషయం రాంగ్ అని డిసైడ్ చేస్తారో ఆ వేని రెఫర్ చేసేటువంటిది నైతిక వికాసం. సో ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ అబిలిటీ టు టేక్ డిసిషన్స్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. ఏది రైటు ఏది రాంగు అనేటువంటి డెసిషన్స్ తీసుకునేటువంటి సామర్థ్యం అభివృద్ధి చెందటాన్ని మోరల్ డెవలప్మెంట్ అంటారు. మోరల్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ లాస్. దేంతో ఈ మోరల్స్ అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి? సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్, సాంఘిక మరియు సాంస్కృతిక నిబంధనల ద్వారా మోరల్స్ చేంజ్ అవుతాయి. ఎస్టాబ్లిష్డ్ లాస్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి చట్టాల ప్రకారం కూడా మనం మోరల్స్ని డిసైడ్ చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల వికాసంపై ప్రభావం చూపించేటువంటి కారకాలు. నెంబర్ 1 జెనెటిక్స్. జెనెటిక్స్ అంటే హెరిడిటీ, తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా వచ్చేటువంటి దాన్ని హెరిడిటీ అంటారు. ఇన్హెరిటెడ్ ఫ్యాక్టర్స్ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డిటర్మినింగ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్. మన యొక్క గ్రోత్ని డెవలప్మెంట్ని డిసైడ్ చేసేటువంటిది మన యొక్క హెరిడిటీ, అనువంశికత. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ న్యూట్రిషన్, access to education, family support and cultural influences impact growth and development. మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటి? న్యూట్రిషన్, యాక్సెస్ టు ఎడ్యుకేషన్, మనకి విద్యా అవకాశాలు, న్యూట్రిషన్ అంటే సరైనటువంటి ఆహారము, ఫ్యామిలీ సపోర్ట్, మన ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి సపోర్టు, అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన సంస్కృతి యొక్క ప్రభావం. ఇవన్నీ కూడా మన యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వీటితో పాటుగా ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్, మనం పొందేటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఇంటరాక్షన్స్, ఇతరులతో మనం చేసేటువంటి పరస్పర ప్రతిచర్యలు, మన జీవితంలో జరిగినటువంటి లైఫ్ ఈవెంట్స్ కూడా మన సైకలాజికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. స్టేజెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. చైల్డ్ డెవలప్మెంట్లో మాత్రం 5 స్టేజెస్ అని ఇక్కడ చూపిస్తున్నాము, కానీ హ్యూమన్ డెవలప్మెంట్లో హర్లాక్ ప్రకారం 10 స్టేజెస్ ఉన్నాయి. కానీ మనకి విద్య పరంగా మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లవాడి యొక్క ఏజ్ ఈ అడాలసెన్స్ ఏజ్తో స్టాప్ అయిపోతుంది. కాబట్టి మనకి ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంటల్ స్టేజెస్. సో స్టేజెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ 5 stages. One is prenatal stage. Prenatal stage, janana purva dasa, zygote to birth. Infancy, saisava dasa, birth to 2 years. Early childhood, purva balya dasa, 2 to 6 years. Late childhood, uttara balya dasa, 6 to 10 or 12 years. Adolescence, kaumara dasa, 10 or 12 to 19 years. అంటే ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తుందో అప్పుడు పిల్లవాడు అడాలసెన్స్లోకి షిఫ్ట్ అయిపోతాడు. అంటే 10 ఇయర్స్కి మెచ్యూర్ అయినారు పిల్లలు అంటే 10 ఇయర్స్ నుంచి అడాలసెన్స్ స్టార్ట్ అయిపోతుంది. 12 ఇయర్స్కి మెచ్యూరిటీ వచ్చింది అంటే ఫార్మేషన్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏ ఏజ్లో డెవలప్ అవుతాయో, ఎప్పుడైతే అవి స్టార్ట్ అయినాయో అప్పుడు అడాలసెన్స్ పీరియడ్కి వచ్చేసినట్టు. కాబట్టి 10 or 12 అని సూచించడం అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో మనకి హర్లాక్ డెవలప్మెంట్లో కనిపించేది ఏంటి అంటే నియోనేటల్ స్టేజ్ అని బర్త్ టు 2 weeks పిల్లలకి చెప్పటం జరుగుతుంది. నవజాత శిశు దశ అంటారు. కానీ ఇక్కడ ఇన్ఫాన్సీలోనే దీన్ని కూడా సూచించడం అనేటువంటిది జరిగింది. ఇన్ఫాన్సీ, శైశవ దశ, ఏజ్ ఏంటి? బర్త్ టు 2 years. ఈ స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫిజికల్ గ్రోత్ ఈజ్ వెరీ ర్యాపిడ్ అట్ దిస్ స్టేజ్.
శారీరక వికాసం చాలా వేగంగా జరుగుతుంది. ఈ శారీరక వికాసం వేగంగా మొత్తం మిగిలిన దశలతో పోలిస్తే శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరిగేటువంటి దశ ఏది అంటే ఇన్ఫాన్సీ. ర్యాపిడ్ సెన్సరీ డెవలప్మెంట్, సెన్స్ ఆర్గన్స్ డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఇన్ఫాన్సీలోనే కనిపిస్తుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్స్ అట్ దిస్ ఏజ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషా వికాసము అనేటువంటిది ఈ ఏజ్లో మొదలవుతుంది. 1.5 ఇయర్కి శబ్దానుకరణ మొదలవుతుంది అని చెప్పాం కదా. అలానే పిల్లవానికి లాంగ్వేజ్ డెవలప్మెంట్ మొదలయ్యేటువంటిది కూడా ఇన్ఫాన్సీలో. దీన్ని టాయ్ ఏజ్ అని కూడా అంటాం. ఏమి అంటే పిల్లవాళ్ళు బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటుంటారు కాబట్టి దీన్ని టాయ్ ఏజ్ అంటారు. అర్లీ చైల్డ్హుడ్, పూర్వ బాల్య దశ 2 to 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో జరుగుతుంది. ఇది మొత్తం దశలలో చాలా ముఖ్యమైనటువంటి దశ. ఎందుకు అంటే చాలా రకాలైనటువంటి అబిలిటీస్ని పిల్లవాడు నేర్చుకునేటువంటి దశ ఈ దశని. ఫిజికల్ డెవలప్మెంట్, కాన్స్టెంట్ అండ్ స్టడీ. ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ఫాన్సీలో అన్ని దశలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో కాన్స్టెంట్గా స్టడీగా ఉంటుంది. మళ్ళీ లేట్ చైల్డ్హుడ్కి వచ్చేటప్పటికి స్లో అవుతుంది. దీన్ని ప్లే ఏజ్ అంటారు. పిల్లలు ఎక్కువగా ఆటల మీద దృష్టి ఎక్కువ పెడతారు, ఆటలాడటంలో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తుంటారు కాబట్టి దీన్ని ప్లే ఏజ్. ప్రీ గ్యాంగ్ ఏజ్, పూర్వ ముఠా దశ. ఎందుకు అంటే అప్పటి వరకు తమ ఒక్కరే ఉండటానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి పిల్లవాడు పక్క పిల్లలతో కలవటానికి సుముఖత చూపిస్తాడు. అంటే సోషల్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఇన్ దిస్ ఏజ్. ఈ ఏజ్ని ప్రీ స్కూల్ ఏజ్, పూర్వ పాఠశాల దశ అంటారు. అంటే పాఠశాలలో ఎంటర్ అవ్వటానికి ముందు కావలసినటువంటి నైపుణ్యాలు నేర్చుకోవటానికి సంసిద్ధులుగా ఉండేటువంటి దశ ఈ దశ. కాబట్టి ప్రీ స్కూల్ ఏజ్. పిల్లల్ని ఎక్కడ పెడతారు అంటే ఈ ఏజ్లో అంగన్వాడీలో, ప్లే స్కూల్స్లో పిల్లల్ని చేర్చటానికి కరెక్ట్ అయినటువంటి దశ. ఎక్స్ప్లోరేటరీ ఏజ్, అన్వేషణ దశ. ఏంటి వాళ్ళు తమ పరిసరాలని అన్వేషిస్తారు. ఈ అన్వేషించడానికి ఏం చేస్తారు? క్వశ్చనింగ్ ఏజ్, ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. దీన్నే చాటరింగ్ ఏజ్ అని కూడా అంటారు, వాగుడుకాయ దశ అని కూడా అంటారు. ఇమిటేటివ్ ఏజ్, పక్కన వాళ్ళని ఇమిటేట్ చేసేటువంటి దశ. యాక్సిడెంటల్ ఏజ్, ప్రమాద వయస్సు. ఇంకా అప్పుడప్పుడే ఫిజికల్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంతలోపల డిపెండెన్సీ నుంచి అటానమీ వచ్చేసి ఉంటుంది కదా వీళ్ళకి. స్వయం ప్రతిపత్తితో పరిగెత్తాలా, పనులు చేయాలి అని చేస్తారు. ఎక్కువగా ప్రమాదాలకి గురి అవుతూ ఉంటారు. చిల్డ్రన్ ఆర్ ఈగోసెంట్రిక్, సెల్ఫ్ సెంట్రిక్. అంత స్వార్థం, తమ గురించే ఆలోచిస్తుంటారు, పక్క వాళ్ళ గురించి ఆలోచించటము అనేటువంటిది ఉండదు. వీళ్ళ స్పీచ్ కూడా ఈగోసెంట్రిక్ స్పీచ్గానే ఉంటుంది. ఇట్ ఈస్ ద సెన్సిటివ్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఇది వెరీ సెన్సిటివ్ పీరియడ్. చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు లెర్న్ మోర్ లాంగ్వేజెస్ at this age if they are provided with proper learning environment. Proper learning environment కనుక ప్రొవైడ్ చేశాము అంటే 5 years లోపల పిల్లలు మోర్ దాన్ 3 లాంగ్వేజెస్ అట్ ఎ టైం నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ ఒక భాష మాట్లాడుతుంది ఇంట్లో, నాన్న ఒక భాష మాట్లాడతారు, బయట ఉండేవాళ్ళు ఇంకొక భాష మాట్లాడతారు అనుకోండి. వాళ్ళు ఆ పిల్లవానితో వారి భాషల్లోనే మాట్లాడితే ఆ పిల్లవాడు 3 భాషలను నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని ఈ ఏజ్లో కలిగి ఉంటాడు. లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ 6 years నుంచి 10 or 12 years వరకు. ఎందుకు 10 or 12 years అంటున్నాము అంటే పిల్లల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ స్టార్ట్ అయినాయి అంటే అడాలసెన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ స్టార్ట్ అయ్యేంత వరకు ఉండేటువంటి దశని లేట్ చైల్డ్హుడ్ అంట. ఈ దశలో ఫిజికల్ డెవలప్మెంట్ స్లోస్ డౌన్. మిగిలిన అన్ని దశలతో పోలిస్తే ఈ దశలో ఫిజికల్ డెవలప్మెంట్ కాస్త తగ్గుతుంది, నిదానంగా జరుగుతుంది. దిస్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ గ్యాంగ్ ఏజ్, ముఠా దశ అంట. ఎందుకు అంటే పిల్లలు ఒక ముఠాగా ఏర్పడి ఆడుకోవటం అనేటువంటిది జరుగుతుంది.
సమవయస్కులతో గ్యాంగ్ లాగా ఫామ్ అవుతారు. ఆ సమవయస్కులతో తాము ఆమోదింపబడాలి అని కోరుకుంటారు. అంటే సోషల్ బిహేవియర్ ఇంక్రీజెస్ అట్ దిస్ ఏజ్. దిస్ ఏజ్ ఈజ్ కాల్డ్ స్కూల్ ఏజ్. పాఠశాల వయస్సు. పాఠశాలలో కావాల్సినటువంటి సామర్థ్యాలు చేయటానికి, పెంపొందించుకోవటానికి కావాల్సినటువంటి మెచ్యూరిటీ అనేటువంటిది ఈ స్టేజ్లో వచ్చేస్తుంది. ఈ స్టేజ్ని ట్రబుల్సమ్ ఏజ్ అంటారు. సమస్యాత్మక వయసు. ఎందుకు అంటే ఈ స్టేజ్లో పిల్లలు చాలా మొండివారుగా ఉంటారు, విసుగ్గా ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, ఎక్కువగా ఫ్రెండ్స్తో ఉండాలనుకుంటారు. కాబట్టి పేరెంట్స్ ఈ స్టేజ్ని ట్రబుల్సమ్ ఏజ్గా చెప్తారు. ఇట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ కన్ఫార్మిటీ. కన్ఫార్మిటీ అంటే అనుసరణ వయస్సు, అంటే అనుసరించేటువంటి వయస్సు. దే ఫాలో నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్. లాజికల్ థింకింగ్ స్టార్ట్స్ అట్ దిస్ స్టేజ్. లాజికల్ థింకింగ్ అనేటువంటిది ఈ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. కానీ ఇది దేనికి రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది అంటే కంటికి ఎదురుగా కనిపించేటువంటి ఆబ్జెక్ట్స్కి పరిమితంగా ఉంటుంది. క్రియేటివ్ ఏజ్. క్రియేటివ్ ఏజ్ అంటే ఈ ఏజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితులు లభించాయి అంటే వాళ్ళు డ్రాయింగ్, పాటలు, కవితలు ఇలా క్రియేట్ చేసేటువంటి కెపాసిటీ కూడా కలిగి ఉంటారు. ఎమోషనల్ కంట్రోల్ అపియర్స్ అట్ దిస్ స్టేజ్. ఎమోషనల్ కంట్రోల్ అనేటువంటిది ఈ స్టేజ్లో వస్తుంది. ఇంతకుముందు పిల్లవాళ్ళు ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి భావన ఆ పిల్లలకు ఉండదు. కానీ ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్లో ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ, నేను ఇలా బిహేవ్ చేస్తే ఇతరులు ఏమనుకుంటారేమో అని ఆలోచించి తమ యొక్క ఎక్స్ప్రెషన్స్ని ఎక్స్ప్రెస్ చేయటము అనేటువంటిది, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయటము అనేటువంటిది ఉంటుంది. సపోజ్ షాప్కి వెళ్ళారనుకోండి, అదే బొమ్మ అడిగారు. బొమ్మ అడిగినప్పుడు వాళ్ళ నాన్న తీసేనన్నారు అన్నప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లవాడు ఏం చేస్తాడు అంటే అక్కడే ఆ షాప్లో పొల్లి నాకు కావాలి అని ఏడ్చి తీపించుకుంటాడు. అదే లేట్ చైల్డ్హుడ్కి వచ్చినటువంటి పిల్లవాడు అలా చేస్తే ఇతరులు ఏమనుకుంటారేమో అన్న భావనతో ప్లీజ్ నాన్న నాకు అది కావాలి నాన్న అని అడుగుతాడు. కానీ ఆ పిల్లవానిలాగా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయటము అనేటువంటిది ఉండదు. అంటే they develop certain kind of control over the expression of their emotions. Adolescence age, కౌమార దశ. ఈ స్టేజ్ని స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్, ఒత్తిడి ఒడుదుడుకులతో కూడినటువంటి దశ అంటారు. ఎందుకు అంటే ఈ స్టేజ్లోనే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ వస్తాయి. వీటి వల్ల హార్మోనల్ చేంజ్ ఉంటుంది, బయోలాజికల్గా చేంజ్ ఉంటుంది. ఆ మధ్యలో ట్రాన్సిషన్ ఏజ్ది. ట్రాన్సిషనల్ ఏజ్ అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ చైల్డ్ టు అడల్ట్, పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళగా మారేటువంటి మధ్య ఏజు కౌమార దశ. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుంది అంటే ఒక రకమైనటువంటి స్ట్రెస్కి పిల్లలు గురి కావటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అంటారు. ఇట్ ఈస్ ద ట్రాన్సిషనల్ ఏజ్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ అడల్ట్. ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అంటే మళ్ళా పుంజుకుంటుంది, ర్యాపిడ్గా ఉంటుంది. ఎందుకు? డ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందటం వల్ల మళ్ళా ర్యాపిడ్గా కనిపిస్తుంది. ఇట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్, నేనేంటి అంటే పాత్ర గుర్తింపు. నేనేంటి, నేను పిల్లవాడినా పెద్దోడినా, నేను ఎటువంటి పాత్ర నేను పోషించాలి అనేటువంటి క్రైసిస్ అనేటువంటిది ఈ స్టేజ్లో పిల్లవానికి ఉంటుంది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే డే డ్రీమింగ్, పగటి కళలు ఎక్కువగా కంటుంటారు. మీరు కూడా ఈ స్టేజ్లోనే దగ్గరగా ఉండి దాటుంటారు ఇప్పుడే. ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్. ఆపోజిట్ సెక్స్ అంటే అట్రాక్షన్ ఉంటుంది. ది థింక్ లాజికల్లీ అండ్ ఆబ్స్ట్రాక్ట్లీ, అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. వాళ్ళు లాజికల్గా ఆబ్స్ట్రాక్ట్గా థింక్ చేయగలుగుతారు. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్టేజ్ the people attains maturity in maintaining social relations and controlling emotions. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునేటువంటి మెచ్యూరిటీ వస్తుంది. సోషల్ రిలేషన్స్ని మెయింటైన్ చేసుకునేటువంటి మెచ్యూరిటీ ఈ స్టేజ్ ఎండింగ్ కల్లా వచ్చేస్తుంది. ద రీచ్ మ్యాక్సిమం కాగ్నిటివ్ లెవెల్స్. మ్యాక్సిమం కాగ్నిటివ్ లెవెల్స్ని కూడా ఈ స్టేజ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి పిల్లలు అటైన్ చేస్తారు. రిలేషన్షిప్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్.
దీన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ లెర్నింగ్ అంటే ఏంటి? లెర్నింగ్ ఇస్ ద చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. చేంజ్ ఇన్ బిహేవియర్ మన ప్రవర్తన రీతిలో వచ్చేటువంటి మార్పు దేని ద్వారా? ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా మన ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పునే అభ్యసనం అంటారు. లెర్నింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్. మన జ్ఞానాన్ని అక్వైర్ చేసుకునేటువంటి, సంపాదించేటువంటి ప్రక్రియ అభ్యసనం. ఈ రెంటికి మధ్య రిలేషన్ ఏంటి అంటే దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్. మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్. డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ హ్యావ్ ఎ రెసిప్రోకల్ రిలేషన్షిప్. ఈచ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వన్ అనదర్. ఒకటి ఇంకొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మళ్ళా దాని ద్వారా ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది, ప్రభావితం కాబడుతుంది. రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆన్ లెర్నింగ్. డెవలప్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి లెర్నింగ్ మీద? డెవలప్మెంట్ యాజ్ ఎ ఫౌండేషన్. డెవలప్మెంట్ ఒక ఫౌండేషన్ లెర్నింగ్కి. డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ టు స్టార్ట్ లెర్నింగ్ అండ్ ఎంగేజ్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్. పిల్లవాళ్ళు అభ్యసనాన్ని స్టార్ట్ చేయాలన్నా, అభ్యసనానికి సంబంధించినటువంటి కృత్యాలలో పాల్గొనాలన్నా కూడా డెవలప్మెంట్ అనేటువంటిది అవసరం. ఈ డెవలప్మెంట్ ఎట్లా లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ అఫెక్ట్స్ ద లెర్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్. అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ డెవలప్మెంట్, ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అక్వైరింగ్ లాంగ్వేజ్ స్కిల్స్. లెర్నింగ్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ డూయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చెయ్యాలి అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కావాలి. Cognitive development is important for understanding, remembering, applying the knowledge, thinking, reasoning, problem solving. ఇవన్నీ చెయ్యాలి అంటే cognitive development is necessary. Social development ఎందుకు? ఫర్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. పిల్లవాళ్ళు ఎలా నేర్చుకుంటారు? లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్. ఇతరుల్ని చూసి నేర్చుకుంటారు, ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యి నేర్చుకుంటారు. మనకి ఎవరు చెప్పారు? బంధురావు చెప్తాడు. సోషల్ ఇంటరాక్షన్స్ వైగాట్స్కి చెప్తాడు. దీనికి ఏం కావాలి? సోషల్ డెవలప్మెంట్ కావాలి. ఫర్ అక్విజిషన్ ఆఫ్ బిహేవియర్స్ అండ్ వాల్యూస్. ప్రవర్తనలని, విలువల్ని నేర్చుకోవటానికి కూడా సోషల్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. ఎమోషనల్ డెవలప్మెంట్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ హౌ ఇండివిజువల్ రెస్పాన్స్ టు ఛాలెంజెస్ అండ్ సక్సెస్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనకి సక్సెస్ సాధించాలి. ఇప్పుడు మీరు సీటెట్లో మంచి మార్కులు తెచ్చుకోవటం అనేటువంటిది మీకు ఛాలెంజ్. ఎప్పుడు ఈ ఛాలెంజ్ని అధిగమించి మీరు సక్సెస్ వస్తుంది అంటే ఇఫ్ యువర్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్. బాగా ఎమోషనల్ డెవలప్మెంట్ ఉంది, యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, యూ హ్యావ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. మీరు దానికి స్ట్రెస్ గురి కాకుండా, స్ట్రెయిన్కి గురి కాకుండా ప్రశాంతంగా ఉన్నారు అంటే ఏమవుతుంది? సక్సెస్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్లో సక్సెస్ అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ డెవలప్మెంట్. మన అభ్యసనము అనేటువంటిది డెవలప్మెంట్ మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది? లెర్నింగ్ ఆఫ్ ప్లే. మనము ఆటలు ఆడటం నేర్చుకున్నాము అంటే ఇట్ ఈస్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్కి, సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయి ఆటలు. ప్లే ప్రమోట్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్స్. అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ప్లే వల్ల వస్తాయి. కాబట్టి పిల్లలు ఆడుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే ఆటోమేటిక్గా బాగా ఆడినారు అంటే ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. సౌండ్ మైండింగ్, సౌండ్ బాడీ. ఫిజికల్ డెవలప్మెంట్ బాగుంది అంటే మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. పిల్లల్లో ఆటల వల్ల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తారు. ఈ గెలుపోటములు సహజం అనేటువంటి భావన పిల్లవాళ్ళకు వస్తుంది. సోషల్ డెవలప్మెంట్. ఆడాలి అంటే ఇంటరాక్ట్ అవ్వాలి, గ్రూప్గా ఫామ్ అవ్వాలి, కాబట్టి సోషల్ డెవలప్మెంట్ వస్తుంది. మోరల్ డెవలప్మెంట్. పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళంతగా వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసుకుంటారు. ఆ ఫ్రేమ్ చేసుకున్నటువంటి రూల్స్ ప్రకారమే వాళ్ళు ఆడటము అనేటువంటిది ఉంటుంది. దాన్ని డీవియేట్ అయిపోయి పోరు. అంటే ఇక్కడ మోరల్ డెవలప్మెంట్. అంటే లెర్నింగ్ ఆఫ్ ప్లే ప్రమోట్స్ ఆల్ ద డెవలప్మెంట్స్.
స్పీకింగ్, మనం మాట్లాడడం వల్ల ఏమొస్తుంది? ఇట్ ప్రమోట్స్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటరాక్షన్స్. మనకి స్పీకింగ్ ఈజ్ నెససరీ ఫర్ ద సోషల్ ఇంటరాక్షన్స్. సో ఇట్ ప్రమోట్స్ సోషల్ డెవలప్మెంట్. లిసనింగ్ టు స్టోరీస్, లిసనింగ్ టు లిటరేచర్, మనం వింటున్నాం, లిటరేచర్ గురించి వింటున్నాం, స్టోరీస్ వింటున్నాం. ఇట్ ప్రమోట్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్, స్టోరీస్ వల్లనే పిల్లలకి మోరల్స్ వస్తాయి. లాంగ్వేజ్ ఆటోమేటిక్గా మీరు స్టోరీస్ వినండి, స్టోరీస్ చదవండి, ఆటోమేటిక్గా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. మీకు తెలియకుండానే అన్కాన్షియస్గా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది విన్నా చదివినా. రీడింగ్ బుక్స్ అండ్ లిటరేచర్ ప్రమోట్స్ లాంగ్వేజ్, మోరల్ అండ్ cognitive developments. Doing mathematical problems promotes cognitive development and logical thinking. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. నేను కొన్ని మీకు అవగాహన కోసం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. సో లెర్నింగ్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద లెర్నింగ్. సో బోత్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఆర్ లైఫ్ లాంగ్ ప్రాసెసెస్ అండ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండు కూడా లైఫ్ లాంగ్ జరిగేటువంటి ప్రాసెసెస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.